మనందరం కూడా గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏంటంటే మన బాడీ అనేది ఒక సిస్టమ్ అంటే మన బాడీలో కొన్ని రెగ్యులర్ ఏజ్తో పాటు కొన్ని సిస్టమ్స్ అనేది రెగ్యులర్గా జరిగిపోతూ ఉంటాయి. అలానే మన బాడీలో ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 10 to 20 years నుంచే ఈ కొలెస్ట్రాల్ అక్యుములేషన్ ఏదైతే ఫ్యాట్ అక్యుములేషన్ అనేది మన రక్తనాళాలలో అనేది స్టార్ట్ అయిపోతుందండి. సో అది మైనర్ పర్సంటేజ్ అయినా స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరిలో కూడా ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మన లైఫ్ స్టైల్ విధానాలు అనేది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో పర్టికులర్గా 2 మేజర్ ఫ్యాక్టర్స్, డయాబెటీస్, స్మోకింగ్, ఈ రెండు చాలా వెరీ హై రిస్క్. షుగర్ ఉన్న వాళ్ళు చాలా రిస్క్లో ఉన్నట్లు. సో షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ జీవన విధానాలు అనేది కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి వాళ్ళ షుగర్. ఎవ్రీ 3 monthsకి HbA1c లెవెల్ అనేది చెక్ చేసుకుంటూ అది అరౌండ్ 6.5 to 7 మధ్యలో పెట్టుకొని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే హెల్తీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది షుగర్ లేదా వీళ్ళకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో అందరూ కూడా ఈ పాటిస్తే మన రిస్క్ తగ్గించుకునే అవకాశం.